వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో మీకు తెలుసా? ఏంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లా? నీకేమన్నా దిమాక్లో ధమాకున్నదా పిల్ల అనే కదా మీరు అనుకునేది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకోవచ్చు. ఏంది నమ్ముతలేరా? అయితే ఈ మాటలినుండ్రి. స్థానిక ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, ఎంపీపీల్ని, జెడ్పీటీసీల్ని, సర్పంచుల్ని ఎట్లా గెలిపించుకోవాలనేది నా ఆశయం. ఇన్నరా ఏమంటున్నదో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ఎంపీలతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలను గెలిపించుకుంటదట. మరి ఎంతమంది ఎమ్మెల్యేలను ఎంతమంది ఎంపీలను గెలిపిస్తుందో చెప్పలేదు గాని పక్కగా కష్టపడి కంటికి నిద్ర లేకుండా పనిచేసైనా గెలిపించుకునుడు తన ఆశయం అంటున్నది. అరే గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవులకు ఓట్లుండేవి. సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకే ఎన్నికలుంటాయి. మరి ఆ ముచ్చట తెలియని ఆమె రాజకీయం ఎట్లా చేస్తున్నది? అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమె ఎంట ఎట్లా తిరుగుతున్నారు? ఏం తెలియని అమాయక జనాలు ఈ ఝాన్సీ రెడ్డి చెప్పేది నిజం కావచ్చు అనుకోరా? గాయంత తెలియకుంటే ఎట్లా మేడం? ఎమ్మెల్యే ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు తేడా తెలియకుండా ఎట్లా రాజకీయాలకు వచ్చిండ్రు ఝాన్సీ రెడ్డి? పుసుక్కున్న నోర్జార అన్నవే అనుకుందాం. తర్వాతనైనా అరే రేపు పొరపాటు జరిగింది అన్నట్టు ఎమ్మెల్యేల సహకారంతోని, ఎంపీల సాయంతోని స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం సీట్లు గెలుస్తాం అన్నట్టు చెప్పాలి కదా. కానీ నేనే రైట్ చెప్తున్నా అన్నట్టు మస్తు నమ్మకం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా మేడం అంటున్నారు పాలకుర్తి నియోజకవర్గ పబ్లిక్. తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఇగో గిట్లా మాట్లాడింది. ఆ స్టేజ్ మీద కూర్చున్నోళ్ళైనా మేడం అట్లా కాదు ఇట్లా అని కూడా చెప్తలేరు. ఇగో గిట్లున్నది కాంగ్రెస్ పార్టీల ఎన్నికల్లో ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకునే ముచ్చట్లు అని నవ్వుకుంటుర్రు పాత వరంగల్ జిల్లా పబ్లిక్.